ప్రభుత్వ వారు బీసీ కార్పొరేషన్ నుంచి మా చేత మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేందుకు నియమించిన మాకు 4 నెలల్లో 1 నెలకు మాత్రమే జీతాలు ఇచ్చి మిగిలిన నెలలకు సంబంధించిన జీతాలు ఇవ్వలేదని మహిళా ట్రైనర్స్ వాపోతున్నారు. వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా ఏప్రిల్ నుంచి జూలై వరకు శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పూర్తి చేసి 4 నెలలు దాటుతోందన్నారు. అధికారులను అడిగితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. మాకు జీతాలు ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేము బీసీ కార్పొరేషన్ టైలరింగ్ సెంటర్ నుంచి వచ్చామండి. ప్రభుత్వం రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక స్కీమ్ను కుట్టు శిక్షణ కేంద్రం నుంచి ప్రతి ఒక్కరం మేము టీచర్ ట్రైనింగ్ ఇవ్వడానికని వచ్చాము. ట్రైనింగ్ అయిపోయి 4 మంత్స్ అయిపోయింది. కానీ మాకు ఫస్ట్ ఏప్రిల్ నుంచి జూలై వరకు మేము ట్రైనింగ్ ఇచ్చాము. మాకు ఒక వన్ మంత్ మాత్రమే సాలరీ క్రెడిట్ అయ్యిందండి. మిగతా 3 మంత్స్ ఇప్పటి వరకు వేయలేదు. ట్రైనింగ్ అయిపోయి కూడా 4 మంత్స్ అవుతుంది. మేము మా ఈడీ సార్ నరసింహ సార్ ఆ సార్కి మేము చాలాసార్లు అడిగాము. సార్ మాకు సాలరీ క్రెడిట్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు అని మేము చాలాసార్లు ప్రెషర్ పెట్టాము. సార్ ఏమంటున్నాడంటే పడుతుందిలేమా అంటున్నాం. మేము ఏదో సాలరీ వస్తుందనే ఒకే ఉద్దేశంతో మా పనులు ఎన్నున్నా కూడా మేము ఖచ్చితంగా ఈ 4 నెలలు ట్రైనింగ్ అందరికీ ఇవ్వడానికి మా వరకు మాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టేసి మేము చెప్పాము. కానీ మాకు సాలరీస్ వచ్చేసరికి 1 మంత్ వేశారు, మిగతా 3 మంత్స్ వేయలేదు. ఎప్పుడు వేస్తారు, ఎవరు వేస్తారని కూడా మాకు క్లారిటీ ఎవరు చెప్పడం లేదు. ఎన్ని రోజులు పోయినా కూడా వేస్తారని మమ్మల్ని వెనక్కి పంపిస్తున్నారే తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. మాది 4 మంత్స్ అయితే 1 మంత్ వేశారు. తర్వాత రీసెంట్గా మేము ప్రెజర్ పెట్టడం వల్ల మాకు ఇంకొక 1 మంత్ వేశారు. కానీ సెంటర్స్ లేట్గా పెట్టిన వాళ్ళకు మాత్రం 1 మంత్ మాత్రమే క్రెడిట్ అయింది, మిగతా 3 నెలలు పడట్లేదు. ఒకవేళ మా సాలరీస్ పక్కన పెట్టేస్తే ఇంకొకటి ట్రైన్ అయిన వాళ్ళకు స్టూడెంట్స్కి కూడా ఇంతవరకు మిషన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పలేదు. స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి మీరు చెప్పినట్టు 75% అటెండెన్స్ ఉండాలి అని వాళ్ళ పనులన్నీ వదులుకొని సెంటర్కి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ప్రతిరోజు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ట్రైనింగ్కి వచ్చి వాళ్ళు తీసుకున్నారు ట్రైనింగ్. కానీ వాళ్ళకి మిషన్లు ఎప్పుడు వస్తాయి అనే ఆన్సర్ అనేది ఎవరు చెప్పడం లేదు. మమ్మల్ని అడిగితే మేము ఎలా చెప్పాలి? పోనీ మాకు సార్ వాళ్ళు పలానా రోజు వస్తుందమ్మా, పలానా నెల వస్తుందని మాకు కనీసం మా పై అధికారులనే చెప్పి మేము చెప్తాము. మా పై అధికారులు కూడా ఎవరు కూడా మిషన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పట్లేదు, మాకు శాలరీలు ఎప్పుడు వస్తాయని కూడా చెప్పట్లేదు. ఈ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాక ఈ మీడియా వాళ్ళకి చెప్దామని మేము ఇలా సమావేశం అయ్యామండి. నా పేరు చిల్లా శ్రీదేవి, మా దేవుని కడప సెంటర్ నుంచి. నమస్కారం, నా పేరు జిలాన్వి. నేను కొండాపురం నుంచి టైలరింగ్ టీచర్గా చేస్తున్నాను పని. అక్కడ చేసిన 4 నెలల్లోకి ఉచిత కుటుంబ శిక్షణ కార్యక్రమంలో మేము పాల్గొని టీచర్గా ఆపరేటర్గా చేసినాము. మాకు జీతాలు రావడం లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి మేము అర్జీలు పెట్టుకున్నాము. పెట్టినా కూడా రెస్పాండ్ ఒక నెల అంటున్నారు. కానీ ఆ నెలలు వెళ్తున్నాయి కానీ మా చేతికైతే డబ్బులు రాలేదు. మేము చేసిన పని పర్ఫెక్ట్ చేసుకున్నాము. అటెండెన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాకు కూడా శాలరీ రావాలి. మళ్ళీ అటెండెన్స్ కరెక్ట్గా ఉంటేనే మిషన్లు ఇస్తామన్నప్పుడు వాళ్ళ ప్రెజర్ బాగా పెట్టి మేము అంతగా వాళ్ళని శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ ఇంట్లో సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు సార్ పెట్టింది మనం శిక్షణ ఇప్పుడు పొందాలి, ఇందులో పొందిన తర్వాత మన మహిళలకు మనకి ఏదైనా ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు చేసుకుని కూడా 4 నెలలు చేసి ఆ తర్వాత 3 నెలల నుంచి ఊరికే ఖాళీగా ఉన్నామంటే మేము నేర్చుకున్నందుకు మాకు మిషన్లు ఎప్పుడు వస్తాయి ఆ విషయం మాకు గుచ్చి అడుగుతున్నారు. మా ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, మమ్మల్ని అడుగుతున్నారు, మమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు. కానీ మేము ఏం సమాధానం చెప్పాలి? మాకు ఇక్కడ నుంచి సమాధానం పై అధికారుల నుంచి వస్తే మేము కూడా చెప్పగలుగుతాము. మీకు శాలరీలు పడలేదంటే మీకే శాలరీలు పడలేదు, మాకు మిషన్లు ఏమొస్తాయనేది వాళ్ళ అవగాహనతో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకు మర్చిపోతారనేది ఉంది. వాళ్ళు కష్టపడి నేర్చుకున్నందుకు వాళ్ళకు మిషన్ రావాలి. దయచేసి మాకైతే న్యాయం జరగాలని ఇప్పుడు వచ్చి 2-3 సార్లు అర్జీలు పెట్టుకున్నాము. పెడితే ఈడీ సార్ ఏమో ఇంకా నెలకు వస్తాయంటున్నారు. కానీ ఆ మాట మీద మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మేము 1 నెల 2 నెలలు 3 నెలలు ఇట్లా వరుసగా ఇప్పుడు 6 నెలలు అయింది. మొత్తం 6 నెలల నుంచి వాళ్ళు ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. చిన్న జాబే కాదని లేదు, కానీ చిన్న జాబుకైనా ఉన్న చిన్న అమౌంట్కి ఇక్కడికి వచ్చి అర్జీలు పెట్టి మేము తిరిగి ఇంట్లో మేము ఎంత ప్రెజర్ ఉన్నా కూడా చేసుకుంటూ ఇక్కడికి వచ్చి బతిమిలాడుకొని తీసుకోవడం అంటే మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. దయచేసి మా మీద దృష్టి పెట్టి మాకు ఇవ్వాల్సిన అమౌంట్లని శాలరీస్ అన్నీ మాకు ఇచ్చేయాలి. ఆ తర్వాత మేము నేర్పించినందుకు వాళ్ళకి విద్యా జీవితాంతం ఉండిపోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు చేసేదాటికి ప్రభుత్వానికి ఒక పేరు అనేది రాకూడదని ఆ ఉద్దేశంతోనే మేము ఈరోజు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ప్రతి ఒక్కరికి మిషన్లు అయితే కావాలి, ఖచ్చితంగా మిషన్లు అది పంపిణీ జరగాలి.
మా శాలరీస్ పడాలి.